హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి క్రియేటర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, డెలివరీ తర్వాత తల్లిలో పాలు బాగా రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం డెలివరీ తర్వాత అంటే బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 6 నెలల వరకు బిడ్డలకు కావాల్సిన పోషకాలన్నీ ఈ తల్లిపాలలోనే దొరుకుతాయి. కాబట్టి మీరు ఎవరైనా ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలనే ఇవ్వాలి. ఇప్పట్లో కొందరు పాలు సరిగ్గా లేవని పిల్లలకి పాలు ఇవ్వడం లేదు, అలా అని డబ్బా పాలు పట్టిస్తున్నారు. మనకి పిల్లలకి తల్లిపాల కంటే ఏం ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు మనం తల్లులలో పాలు పెరగాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది చూసేద్దాం. అందులో ఫస్ట్ది వచ్చేసి క్యారెట్ లేదా బీట్రూట్లలో విటమిన్ ఏతో పాటు ఆల్ఫా అలాగే బీటా కెరోటిన్లు వంటివి ఉంటాయి. ఇవి పాలు పెంచడానికి అలాగే బిడ్డ ఎదుగుదలకు యూజ్ అవుతాయి. రెండోది వచ్చేసి వెల్లుల్లి. ఈ వెల్లుల్లిలో పాలు ఉత్పత్తిని పెంచే సహజ గుణాలు ఉన్నాయని వెనకటి కాలం నుండే చాలామంది యూజ్ చేస్తున్నారు. వెల్లుల్లిని కూరలలో లేదా వెల్లుల్లి కారం లేదా డైరెక్ట్గా కూడా తినొచ్చు. ఇలా చేయడం వల్ల తల్లిలో పాలు పెరగడానికి యూజ్ అవుతాయి. పాలకూర, అలాగే దీంతో పాటు అన్ని రకాల ఆకుకూరలు లైక్ తోటకూర, మెంతికూర, వీటిలో ఐరన్ అలాగే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డెలివరీ అయ్యాక తల్లికి ఇస్తే తల్లికి అలాగే బిడ్డకు కూడా చాలా మంచిది. నెక్స్ట్ సోరకాయ అలాగే బీరకాయ లాంటివి తీసుకోవడం వల్ల కూడా పాలు చాలా బాగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్. ఈ నాన్ వెజ్లలో ఎగ్స్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పాలు ఉత్పత్తిని పెంచి అలాగే బేబీ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పాలు అలాగే వీటితో పాటు బాయిల్డ్ ఎగ్, వీటిని తీసుకోవడం వల్ల పాలు ఉత్పత్తి పెరగడం అలాగే ఇందులో ఉండే కాల్షియం బేబీ బోన్స్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నువ్వులు. ఈ నువ్వులలో కూడా నల్ల నువ్వులు తీసుకోవడం అయితే ఇంకా మంచిది. నువ్వులతో చేసిన లడ్డూలు అలాగే బెల్లంతో చేసిన లడ్డూలు తీసుకోవడం వల్ల కూడా పాలు బాగా పెరుగుతాయి. నెక్స్ట్ ఓట్స్ అనేటివి పాలు పెంచడానికి మంచిది. ఇవి మనం డైలీ పాలలో లేదా టిఫిన్లా తీసుకోవడం ఇంకా మంచిది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెంతులు. వీటి ద్వారా పాలు పెరుగుతాయి. దీంతో పాటు జీలకర్ర అలాగే సోంపు తీసుకోవడం వల్ల కూడా తల్లిలో పాలు చాలా బాగా పెరుగుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వీటిలో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ అలాగే యాంటీ యాసిడ్స్ పాలు ఉత్పత్తికి అలాగే బేబీ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. వీటి అన్నిటితో పాటు వాటర్ అలాగే జ్యూసెస్ లాంటివి తీసుకోవడం వల్ల మీ బాడీ డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటుంది. సో ఇవి వచ్చేసి పాలు పెరగడానికి తల్లి తీసుకోవాల్సిన ఆహారాలు. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లిలో పాలు బాగా పెరుగుతాయి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.